నమస్కారం అందరికీ. ఈరోజు స్పెషల్ వచ్చేసి బెంగళూరు స్పెషల్ చికెన్ దున్నె బిర్యానీ. దున్నె బిర్యానీ అంటే ఎంత ఫ్లేవర్గా, ఎంత టేస్టీగా, కలర్ఫుల్గా ఉంటుందో. ఈ రైస్ చిట్టి ముత్యాల రైస్ అన్నమాట. అంటే జీరా రైస్ అంటారు కదా, అట్లా చిట్టి ముత్యాల రైస్తో మాత్రమే చేస్తారు ఈ బిర్యానీ, దొన్నె బిర్యానీ, అంబూర్ బిర్యానీ ఇవన్నీ కూడా. కానీ టేస్ట్ మాత్రం చాలా అంటే చాలా అద్భుతంగా ఉంటుంది. అప్పుడప్పుడు నేను ఇంట్లో ట్రై చేసినప్పుడు కూడా ఇలా చిట్టి ముత్యాల రైస్ తీసుకొచ్చుకొని చికెన్ దొన్నె బిర్యానీ చేసుకుంటానమాట. చాలా అంటే చాలా టేస్టీగా వస్తుంది. కాకపోతే ఇంత గ్రీన్ కలర్ రాదు, కొంచెం లైట్ గ్రీన్ వస్తుంది అనమాట. ఎందుకంటే మసాలాలు అవి వేస్తా, నేను కొంచెం ఫుడ్ కలర్ వేయను అందుకని. కానీ టేస్ట్ మాత్రం అదిరిపోతుంది. మన హైదరాబాద్ దమ్ బిర్యానీ, తర్వాత ఈ చికెన్ దొన్నె బిర్యానీ అంటే చాలా ఇష్టం. ఇవి రెండిట్లో ఫేవరెట్ ఏది అంటే నేను చెప్పలేను, కానీ రెండు టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ప్రతిసారి నేను ఎక్కువ ప్రిఫర్ చేసేదైతే చికెన్ దొన్నె బిర్యానీ. ఒక్కసారి కూడా అంటే నేను ఎప్పుడు కూడా మూడ్ ఆఫ్లో ఉన్నప్పుడు కూడా కంపల్సరీ అది తింటానన్నమాట. కొంచెం మూడ్ ఆఫ్ ఉన్నట్టు అనిపిస్తే కనుక అది ఆర్డర్ పెట్టుకుంటా, ఫోన్ తీసుకొని ఆర్డర్ పెట్టుకొని దాన్ని తెప్పించుకొని తింటా. హ్యాపీగా ఉన్న దాన్నే తెప్పించుకొని తింటా. ఇంకా బయటకు వెళ్ళినా సరే అది ఎక్కడుంది రెస్టారెంట్ అని చూసి అక్కడికి వెళ్ళి తింటారనమాట. యాక్చువల్గా చెప్పాలంటే మినిమం 6 months ప్లస్ అయిపోయిందనమాట ఈ బిర్యానీ తిని. చాలా అంటే చాలా డేస్ తర్వాత ఇప్పుడు దొరికింది. అందుకే కుక్క తిన్నట్టే తింటున్నా, అసలు ఆపకుండా. తప్పుగా అనుకోకండి, స్టార్టింగ్లో అటు ఇటు ఎవరిని దేకని కూడా దేకకుండా తినేస్తున్నా. ఎందుకంటే అంత ఆకలి మీద ఉన్నా. 3 బిర్యానీలు ఆర్డర్ పెట్టుకున్నా, పుట్ట మాత్రం ఫుల్ అయిపోయింది ఒక్కటేసారి. అంతగానం తినేసాను అనమాట. చాలా డేస్ తర్వాత తిన్నాను కదా, ఇష్టంగా తిన్నాను అనమాట. ఫుల్ కుమ్మేశాను అనమాట. అయితే ఇందులో స్పెషల్ వచ్చేసి ఒకటి కాకినాడ బిర్యానీ, చికెన్ బిర్యానీ అండ్ లాలీపాప్ చికెన్ బిర్యానీ అండ్ నార్మల్ చికెన్ బిర్యానీ. అయితే నేను లాలీపాప్ చికెన్ బిర్యానీ అంటే చాలా పెద్ద పెద్ద పీసెస్ వస్తాయేమో అనుకున్నా, కానీ ఓపెన్ చేసి చూస్తే చాలా చిన్నగా ఉన్నాయి. సర్లే ఏదో ఒకటి అని చెప్పేసి తినేసా. దాంట్లో వచ్చిన గ్రేవీ కర్రీ అంత బాగాలేదు, ఓకే పర్లేదు అనుకొని జస్ట్ లైట్గా వేసుకొని తినేసా. అది మజ్జిగ కొంచెం పర్లేదన్నమాట. అందుకే అది లాస్ట్లో కొంచెం తిన్నాను అంతే, ఎక్కువ తినలేదు మజ్జిగతో. కానీ ఇలా తింటేనే బాగుంది. కానీ కొంచెం గ్రేవీ టైప్ ఏదైనా ఉండుంటే బాగుండేది అనిపించింది. యాక్చువల్లీ అప్పుడప్పుడు కొంతమంది ఈ గోంగూర చట్నీ ఇస్తారు కొన్ని రెస్టారెంట్లో, ఇక్కడ ఇయ్యలేదు. అండ్ ఇది దొన్నె బిర్యానీ అనేది బెంగళూరులో తింటేనే చాలా అంటే చాలా దాని ఒరిజినల్ టేస్ట్ వస్తుంది. ఇక్కడ తింటున్నా కానీ బట్ అంత పర్ఫెక్ట్ రావట్లేదు ఎందుకేమో. అక్కడైతే అసలు ఆ టేస్ట్ గురించి వివరించాలంటే కూడా నాకు రావట్లేదు, అంత బాగుంటుంది. టేస్ట్ అంటే టేస్ట్ అద్భుతంగా ఉంటుంది. కాకపోతే నిజంగా ఎక్కడ టేస్ట్ అక్కడే ఉంటుందేమో. హైదరాబాద్లో హైదరాబాద్ బిర్యానీ తినాలి, బెంగళూరులో చికెన్ దొన్నె బిర్యానీ, చిక్పేట్ దున్నె బిర్యానీ అంటారు దాన్ని, అది తినాలి. అండ్ బెంగళూరులో ఉన్నప్పుడు నేను ఎక్కువ తినేది అంబూర్ బిర్యానీ. అది మొత్తం రెడ్ కలర్ ఉంటుంది. అండ్ తలపకట్టి బిర్యానీ, దాని పీసెస్ అయితే మొత్తం బ్లాక్ కలర్లో అలా కుక్ చేస్తారనమాట, అంత బాగుంటుంది. తలపకట్టి బిర్యానీ మీకు ఎవరికైనా తెలిసి ఉంటుంది. అండ్ చికెన్ దొన్నె బిర్యానీ, ఇవి మాత్రం చాలా అంటే చాలా ఎక్కువ. 1 weekలో ఒక 6 times అయినా చేస్తుండే, ఆర్డర్ పెట్టుకుంటుండే, అట్లా తినేస్తుండే అనమాట. బిర్యానీ అంటే అంత పిచ్చి. ఇక్కడ హైదరాబాద్కి వచ్చినప్పటి నుండి హైదరాబాద్ బిర్యానీ ఎక్కువ తినేస్తున్నా. కానీ బిర్యానీ మాత్రం పక్కాగా ఉండాల్సిందనమాట. బెంగాలీ బిర్యానీలో ఆలుగడ్డ మాత్రం పక్కా వేస్తారు చూడు, అట్లా. ఇక్కడ ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క బిర్యానీకి ఒక్కొక్క స్పెషల్ ఉంటుంది అనమాట. బిర్యానీ మాత్రం 4 AM బిర్యానీ అంటారు కదా, అది ఇక్కడ అది సేమ్ చికెన్ దొన్నె బిర్యానీ లాగానే ఉంటుందన్నమాట టేస్ట్. యాక్చువల్లీ ఇప్పుడు టైం ఎంత అవుతుందో తెలుసా? సమయం ఎగ్జాక్ట్లీ 2:30, 3 అవుతుంది, మిడ్ నైట్.
4 AM బిర్యానీ తిందాం అనుకున్నా, కాకపోతే కుదరలేదు. ఎందుకంటే నిన్న నైట్ ఆర్డర్ పెట్టుకుందామని చెప్పేసి అనుకున్నా, కానీ పెట్టుకోలేదు. ఇప్పుడు ఆర్డర్ పెట్టుకొని తింటున్నాను అనమాట. మంచిగా అనిపిస్తుంది ఎందుకేమో ఈ చికెన్ దున్నె బిర్యానీ తింటుంటే. అంటే దున్నె బిర్యానీ చాలా మంచిగా అనిపిస్తుంది అనమాట నాకు. చూడ్డానికి కూడా బాగుంటుంది, కలర్ఫుల్గా, టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది.